Hey guys, welcome back to the new vlog. So we are here in Ninbin. ఈ రోజు వచ్చేసి we need to go to Infinity Beach. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 86 కిలోమీటర్స్ ఉంది. సో 2 hours 8 minutes డ్రైవ్ చూపిస్తుంది. This is our Vietnamese breakfast for today. ఈ ప్యాన్లో పట్టుకొచ్చారు కదా, దీన్ని ససుకే అంటారంట. అండ్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ని అందులో అద్దుకొని తినాలి. ససుకి అంటే ఎగ్స్ అన్ని ఇట్లా వేసి దాని పక్కన ఒక సూప్ లాగా చేసి ఈ బ్రెడ్ని ఆ సూప్లో అద్దుకొని ఆ ఎగ్ కొద్దిగా పెట్టుకొని తినాలి. మస్తుంది. ఇవి స్కూటర్స్ మనకి వీళ్ళు రెంట్ ఇచ్చేది. మన దగ్గర పెప్ స్కూటీ ఉంటుంది కదా, దానిలాగా ఉన్నాయి. వెళ్తుంటే ఒక బ్రిడ్జ్ కనిపించింది, రాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. చూడండి మీరు, మొత్తం రాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్, బట్ ఒక మేబీ 10 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. బట్ మధ్యలో ఈ లొకేషన్ చాలా బాగుంది. బుక్ అయినాం గైస్. గూగుల్ మ్యాప్స్ పెట్టి చూపించిన లొకేషన్కి వస్తే ఇగో ఇది ఇన్ఫినిటీ బీచ్. ఇన్ఫినిటీ బీచ్ ఇదని చూపించింది. బట్ ఇక్కడ చూస్తే ఇందులో అన్నీ ఈ హోల్స్ అన్నిట్లో క్రాబ్స్ ఉన్నాయి. సో అసలు ఇక్కడ బీచ్ ఉన్నట్టు ఏం కనిపించట్లేదు, అంత దూరం అక్కడెక్కడో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అక్కడ కూడా వాటర్ ఉన్నాయో లేదో తెలీదు. ఇక్కడ జారి పడ్డాడు మొత్తం వెనకాల మొత్తం బుడద. నార్మల్గా ఈ బుడదలో ఈ చెప్పులు వేసుకెళ్తే జారిపోతామని అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీడు రోహిత్ గారు పడ్డాడు కదా, నేను చెప్పులు వేసుకొని నడుస్తా పడననే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. వీళ్ళందరూ చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఇన్ఫినిటీ బీచ్ అనుకొని వస్తే ఇక్కడ బీచ్ తప్ప మిగతావన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం వెనకాల మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంది. అటు దూరంలో ఏదో బీచ్ లాగా ఉంది. సో వీఆర్ జస్ట్ వాకింగ్ ఓవర్ దేర్. కనిపిస్తుందేమో, ఏదన్నా ఉంటుందేమో అని. ఎందుకంటే ఆల్మోస్ట్ 97 కిలోమీటర్స్ వీ ట్రావెల్డ్ ఫర్ దిస్. 97 కిలోమీటర్స్ దీనికి ట్రావెల్ చేసి ఒకవేళ ఆ ప్లేస్ లేదు అని అంటే బాధ అవుతుంది. నేను కంప్లీట్ వైట్ ప్యాంట్ వేసా. ఇప్పుడు కిందనేమో ముందల అంతా బురద ఉంది. ఇప్పుడు వాడు కొట్టాడు, అప్పా జారింది, జారింది. ఇప్పుడు వాడు పడ్డాడు, ఆగో ఇగో జారుతుందిరా. ఊరిని అయ్యా ఇక మొత్తం అతుక్కోపోతుంది. అయ్యో జారుతుంది. ఓ బెటర్ మధ్యలో మడ్ల నుంచి నడుచుకుంటూ పోవడమే బెటర్. ఈ మూలకుంటే ఇందులో ఎక్కడ పడతామని భయం అవుతుంది. ఈ మట్టిలో నడవడం కూడా డేంజరసే. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆ హోల్స్ చూసాం కదా, మొత్తం మధ్యలో క్రాబ్స్ అవన్నీ ఉన్నాయి. ఏదో వ్యూ ఉన్నట్టు అని అనిపిస్తుంది. ఏదో కొద్ది కనిపిస్తుంది వెళ్తుంటే. లెవెల్ ఫ్లో అయిపోయింది. ఈవినింగ్ అవుతుంది కదా, సో వాటర్ ఫ్లో పెరిగిపోయింది. ఈ ఫ్లో పెరగడం వల్ల ఈ వీడియోస్ రికార్డ్ చేయడం దాంట్లో పడి ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ చేసుకున్నాం. చెప్పులు ఏంటంటే అక్కడ ఒకటి కొద్దిగా ఇట్లా గట్టులాగా ఉంటే దాని మీద చెప్పులు పెట్టేసిన. సో ఆ చెప్పులు పెట్టేసిన తర్వాత ఈ ఫ్లో పెరిగింది, చూసుకోలేదు, ఏం చూసుకోలేదు, చెప్పులు వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు ఇంత ఫ్లోలో
ఏడాని వెతకాలి. పోయినాయి చెప్పులు పోయినాయి. ఏవి ఇప్పుడు ఇంకా ఈ ఫ్లోలో ఇంకా దొరకవు చెప్పులు. ఇంకా వెతికిన వేస్ట్. ఇక మొత్తం వెళ్ళిపోతున్నాం. ఒకవేళ దొరికితే అదృష్టం అనుకోవచ్చు, బట్ నాకు తెలిసి దొరకదు. ఒక ప్లేస్కి వచ్చి ఏదో ఒకటి సమర్పిస్తూ ఉండాలని అంటుంటారు కదా. సో ఈ ప్లేస్కి వచ్చి నేను నా చెప్పులు సమర్పించాను. ఇచ్చేసా, ఈ వాటర్కి ఇచ్చేసా. తీసుకెళ్ళిపోండి. చెప్పులు కనిపించినాయి. అరే నా చెప్పులు కనిపించినాయి. అగోగోగోగో ఆడు నేను నా చెప్పులు కనిపించినాయి. అరే ఒకటే చెప్పు ఉంది. అయ్యో ఇంకో చెప్పు ఎక్కడ పోయింది? ఒక చెప్పు అయితే కనిపించింది. ఒకటే చెప్పు కనిపించిందిరా. ఇంకొకటి ఏది? అయ్యా ఇది బయట తేలుతుంది కాబట్టి కనిపిస్తున్నాయి. ఇంకొక చెప్పేది. అరే ఇక్కడికే కొట్టుకొని వస్తాయి అవి. కాదు కాదు కదా చెట్టు. ప్యాంటు బురద అయితే అయ్యింది. మనకి చెప్పులు ఇంపార్టెంట్. చెప్పులు దొరకాలి. ఈ ఎట్టు కొట్టుకెళ్ళిపోయింది. చెప్పు ఒక్కడ తేలుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ ఇగో ఇది 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 అక్కడ. అది చెప్పే. ఇంకొక చెప్పు దొరికింది. దొరికినాయి. ఒక చెప్పు దొరికింది. అదే నా చెప్పు. చెప్పు కాదు, మునిగింది అది. ఆల్మోస్ట్ వాటర్ ఫ్లో మోకాల వరకు వచ్చేసినాయి. ఇంకా లేట్ చేస్తే మునిగిపోతాం ఇక్కడ. సో బెటర్ నీకు. దొరికింది. అబ్బా ఇక్కడ దొరికింది. ఇగో ఉల్టా పడింది. దొరికింది ఇంకొకటి. ఫైనల్లీ 2 చెప్పులు దొరికేసాయి. వావ్ సూపర్. మనకేమైనా వస్తువులు మన దగ్గర ఉంటే ఏమంత అనిపించదు, కానీ అది పొయ్యి దొరికితే ఫుల్ హ్యాపీ, ఘోరంగా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ ప్యాంట్లో నన్ను మా మమ్మీ చూస్తే మాత్రం ఉతుకుతుంది. చూడండి ఎట్లుంది మోకాల వరకు. ఇట్లా ఒకవేళ ఈ ప్యాంట్ నేను డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్తే నాకు ఆ రోజు ఉన్నట్టే. ఇంకా వాళ్ళు షోర్ పైన నడుస్తున్నారు, బట్ మన అడ్వెంచరస్గా ఉంటుంది కాబట్టి వాటర్లోనే నడుస్తాం ఆబ్వియస్లీ. ఈ అడ్వెంచర్ చాలు ఈ ఏరియాలో. ఫస్ట్ ఇది చూడడానికి కోసం 100 కిలోమీటర్స్, 2 hours డ్రైవ్, నో ఫుడ్. లెట్స్ గో బ్యాక్ టు నిన్బిన్. హలో. ఓకే కమింగ్. వాట్ ఈస్ ఇట్? క్రాబ్స్? No. Here. క్రాబ్స్ మొత్తం ఈ హోల్స్ ఉన్నాయి కదా, మనం స్టార్టింగ్లో చూసాం కదా క్రాబ్స్ బయటికి వెళ్ళినాయి. ఆ క్రాబ్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళు పెంచుతారేమో, పెంచి అమ్ముతారేమో. డూ యూ సెల్ ఇట్? ఈట్ ఇక స్మాల్ వన్. Tortoise? No. Tortoise. Stone? Hey, shells ra ivi. Ivi shells? Yes. Okay. Thank you guys. We are from India. India. You know India? Say hi to the camera. Hi. ఇప్పుడు టైం వచ్చేసి 4:40. సో 4:40 స్టార్ట్ అయినాము. ఏ టైం వరకు ఇంటికి వెళ్తాం అనేది. సో అగైన్ వీ నీడ్ టు ట్రావెల్ బ్యాక్ అగైన్ 100 kilometers. చూద్దాం ఎంత టైం పడుతుంది. మేబీ 2 hours పట్టవచ్చు. 4:40 అంటే 5:40, 6:40 వరకు ఇంటికి వెళ్ళిపోతాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:40 అవుతుంది. ఇంకా నిన్బిన్కి 6 kilometers ఉంది. సో వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్. సో బ్యాక్ టు హోటల్ వచ్చేసాక ఇక మొత్తం అసలు జిడ్డు ఉంటాయి. ఐ జస్ట్ హ్యాడ్ అన్ అమేజింగ్ షవర్. సో షవర్ తీసుకొని నా తినడానికి వెళ్ళాలి. ఆల్రెడీ వాళ్ళిద్దరూ డైరెక్ట్ దారిలోనే అక్కడ రెస్టారెంట్ దగ్గర ఆపేశారు. బట్ ఐ డెంట్ ఫీల్ గుడ్, అంటే అంత బాగా అనిపించలేదు నాకు మొత్తం జిడ్డు ఉండేసరికి. సో ఐ జస్ట్ కేమ్ టు ద రూమ్. సో ఈరోజుతో ఈ వ్లాగ్ ఇంతే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.